సార్కి వినతిపత్రం అందించాము. అమరావతి మన అనంత గ్రామీణ బ్యాంక్ పైన ఏమంటే ఈరోజు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ అన్ని చోట్ల వినతిపత్రాలు ఇస్తున్నాము. దీనిపైన మీరు బాగా దీని మీద దృష్టి పెట్టి మీరు పొద్దున చిన్నదైనా పెద్దదైనా ఒక ఆనకట్టే, చిన్న పేరైనా పెద్ద పేరైనా ఒక పేరే. అందుకే ఈ మధ్య అనంత గ్రామీణ బ్యాంకు అమరావతికి తరలించడం న్యాయం కాదని మన ముఖ్యమంత్రికి ఈరోజు తెలియజేస్తున్నాము. ఏమనగా ఈరోజు అమరావతికి తరలించకూడదు. ఎందుకంటే ఏ కాలం నుండి వచ్చిందో అనంత గ్రామీణ బ్యాంకు వచ్చిండే నిధులు వస్తాయి. ఆ నిధులు కూడా చిన్న నిధులు కూడా తరలిస్తే రేపు పొద్దున మన రాయలసీమ డిబేట్ అయినాడు ఏమవుతుందని మన రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది. పెద్ద దీనిపైన పోరాటం కూడా చేస్తాం. ఇంకా నుండి కూడా మేము ఆగేదే లేదు ఉద్యమాలని మేము తెలియజేస్తున్నాం. మన ప్రభుత్వాలకి అనంత గ్రామీణ బ్యాంకు ఆ కడపలోనే ఎడ్డి బ్యాంకు ఉండాలని ఈరోజు అందరూ మనం కార్యకర్తలతో కలిసి వచ్చి మనము ఈ అనంత గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సార్ గారికి ఒక వినతిపత్రం అందించాము. దీనిపైన పెద్ద ఉద్యమాలే చేస్తాం. మీరు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమొచ్చినా కూడా మేము ఉద్యమాలు చేస్తాము. మీరు ఎందుకంటే చిన్నదైనా పెద్దదైనా దృష్టి పెట్టి వీళ్ళు అడ్డుకున్నారు కదా అనేది ఒక ఇచ్చినారు కదా అనే దానిపైన దృష్టి పెట్టి మీరు చేస్తే దీనిపైన న్యాయం చేస్తే రాయలసీమకి మీరు రాయలసీమ వాసులు అవుతారు. లేదంటే మీరు రాయలసీమ వాసులు కాదు లెక్క. ఎప్పుడైనా కూడా మీరు ఒక వస్తువు ఉంటే ఎట్లా కుదురు పెట్టుకుంటారు చేతకానప్పుడు బీదోడు అయినప్పుడు ఇబ్బంది ఎత్తపడతాడు. అదే పరిస్థితి తెస్తున్నారు. మీరు రాయలసీమకి అన్యాయం చేస్తున్నారు అనేది మీ రాయలసీమ ప్రజలందరికీ దృష్టి వస్తుంది. అందుకే మీరు ఇట్లా చేయకూడదని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఉద్యమాలు చేస్తాం. ఇంకా ఉద్యమాలు చేసి మేము రాయలసీమకి అనంత గ్రామీణ బ్యాంక్ కడపలోనే ఉండాలా ఎడ్డి బ్యాంక్ అని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేసి మేము కార్యకర్తలతో కలిసి వచ్చి ఈరోజు డిమాండ్ చేసినాము. ఇంకా ఏమంటే ఈ పథకాలు ఏమైనాయి ఇప్పుడు 10 నెలలు అయింది. వచ్చిండే బడ్జెట్ ఏమైంది 13,000 కోట్లు బడ్జెట్ వచ్చింది. మొన్న రాయలసీమకి ఎక్కడన్నా ఒక ఇంత రవ్వరేనంతా చూపించినావా ముఖ్యమంత్రి అని మేము అడుగుతున్నాము. ముఖ్యమంత్రి గారు మన రాయలసీమ పైన ఎందుకు దృష్టి పెట్టలేదు? నువ్వు ఈ ఇల్లు వాకిలు ఎక్కడుంది? రాయలసీమలోనే ఉంది. రేపు పొద్దున నీ కొడుకు కూడా ఈ తండ్రి ఇప్పుడు 5 ఏళ్ళకి వద్దు నేను మోసం చేయను నువ్వు ప్రజలు చెప్తున్నావే. ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేస్తున్నారే. రేపు పొద్దున అదే నీ కొడుకున్నాడు. నీ కొడుకు కూడా ఇప్పుడు రాజకీయాల్లోనే ఉన్నాడు. రేపు పొద్దున నాకు ముఖ్యమంత్రి కావాలంటే ఎట్లయితాడు? నువ్వు కొడుకు కూడా మస్త తెప్పిస్తున్నావు. తండ్రి మాట్లాడిన మాటే కొడుకు మాట్లాడతాడు అనేది ఎప్పుడో ఈ మస్త తెప్పిస్తున్నావు. ఈ మస్త తెప్పించుకున్నట్ల నువ్వు కూడా చెప్పిన పని మాట కట్టబడి ఈ రాయలసీమ ప్రజలకు పనిచేయి. మన రాష్ట్రానికి నువ్వు ఎక్కడెక్కడ ముఖ్యమంత్రి ఉన్నావు, ఏది అమలు చేసినావు, అప్పుడు నువ్వు ఏదో వాగ్దానం చేసినావు అవన్నీ అమలు చేయి. ప్రజలు ఎంత బాగా గునుగులాడుతున్నారు. ఇప్పుడు రైతు భరోసా చేయలేదు ఇంతవరకైనా ఎంత బాగా రాయలసీమ డిమాండ్ చేసి చెప్తావు.